తెలంగాణ అస్తిత్వ ఉద్యమానికి బిగిసిన పిడికిలి కవి రచయిత అందశ్రీ అని టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బి. కొండలరెడ్డి, తెలంగాణ ఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్, సీనియర్ కాంగ్రెస్ నేత మేడి మధుసూదన్ రావులు కొనియాడారు. సోమవారం మెదక్ పట్టణ అంబేద్కర్ చౌరస్తా వద్ద సీనియర్ జర్నలిస్ట్ నాగరాజు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. అందశ్రీ చిత్రపట పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజా సంఘాలు ప్రజలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాహితీ రంగంతో పాటు తెలంగాణ ఉద్యమ నినాదాన్ని బిగిసిన పిడికిలా మార్చిన ఘనత అందశ్రీకి దక్కుతుందని వక్తలు కీర్తించారు. అందశ్రీకి మెదక్ సీమతో విడదీయరాని అనుబంధం ఉందని వక్తలు గుర్తు చేశారు. ఈ కార్యక్రమం సీనియర్ జర్నలిస్టులు శంకర్ దయాల్చారి, మానవ హక్కుల వేదిక నేత షేక్ అహ్మద్, కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డి, డీబీఎఫ్ నేతలు దయాసాగర్, రామస్వామి, మనోహర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. దాంతోపాటు మేము ఏపీటీఎఫ్గా నంగునూరు సభలో కానీ పాటలు పాడించాం. అట్లనే దుబ్బాకకు సంబంధించినటువంటి విద్యా సదస్సులో గాయకుడిగానే కాకుండా నేను కూడా మాట్లాడతాను, మాట పాట మీద కూడా తన అభిప్రాయాలను వ్యక్తం చేసినటువంటివి. అదే కాకుండా తెలంగాణ ఉద్యమ కాలం రెండు నదులు కృష్ణ గోదావరి మారుతుండగా మన తెలంగాణ ఎట్లా ఉంది అనేటువంటి విషయంలో పాడిన పాట ఒక పెద్ద ఎత్తున ప్రజలను కదిలించినటువంటి విషయం. అదే కాదు, జయ జయ హే తెలంగాణ అనేటువంటి గీతం కూడా ఆనాడు ఉన్నటువంటి ఆ 10 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాశస్త్యాన్ని చెప్తూ పాడిన పాట కూడా సుమారుగా తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రతి సభలో ఆ పాటను పాడిందే తప్ప పాడకుండా ఉన్నటువంటిది ఏమీ లేదు. తెలంగాణ ఉద్యమాన్ని పునరుద్ధరించడానికి కోసం ఆ రోజులోనే ఉపాధ్యాయులంతా అంతకుముందున్న మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనేటువంటి స్థానంలో జయ జయ హే తెలంగాణ అని పాడించినటువంటి ఘనత కూడా ఉంది. కనుక అంత సుప్రసిద్ధమైనటువంటి వాగ్గేయకారుడు. ఈ గవర్నమెంట్ తనను గుర్తించి తనకు సంబంధించినటువంటి జయ జయ హే తెలంగాణ అనేటువంటి గేయాన్ని మన రాష్ట్ర గేయంగా ప్రకటించి గౌరవించడం జరిగింది. ఇవాళ అనారోగ్యంగా చనిపోవడం అనేది తెలంగాణ ప్రజలకు, జానపదులకు, సాహితీ లోకానికి తీరని లోటు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి జోహార్లు అర్పిస్తారు. అందశ్రీ గారు సహజ సిద్ధమైనటువంటి వాగ్గేయకారుడు. స్వతహాగా గేయాలు రాసినవాడు. గేయాలు రాయడమే కాకుండా పాడినటువంటి వ్యక్తి. అందుకొరకే సహజ సిద్ధమైన వాగ్గేయకారుడు అందశ్రీ. అందశ్రీకి మన మెదకు పట్టణానికి కూడా అనుబంధం ఉంది. తెలంగాణ ఉద్యమానికన్నా ముందే మేము